మీరు అన్నారు కదన్న 1982 అని మీరు గుర్తు చేశారు కాబట్టి ఒక ప్రశ్న 1982లో 75 ఆ టైంలో మీరు బీసీ ఉద్యమాన్ని ఒక రేంజ్లో నడిపించుకుంటూ చెలో అసెంబ్లీలో చెలో సెక్రటేరియట్లు ఏమంటారు చెలో కమిషన్ ఆఫీసరు పబ్లిక్ కమిషన్ ఆఫీసర్ అని పగలగొట్టి మొత్తం వేడికాడికి ఒక విధ్వంసం లాగా వేసేటోళ్ళట ప్రభుత్వానికి ఒక టెర్రర్ అనేట్టుగా మీ మీద పేరు ఉండేది అట టైగర్ కృష్ణన్న అని. ఎందుకు అట్లా కలెక్టర్ని కూడా కొట్టినట్టు మీరు ఎందుకు అంత బెదిరించి అంత భయానకంగా చేయాలి? ఫస్ట్ నా ఉద్యమం 1974లో అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ కలిసి ఉండే. నేను డిగ్రీ వికారాబాద్ చదువుతున్నాను. రోజు 100 మందితో ట్రైన్లో ఫ్రీగా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కూడా మంచి విద్యార్థి ఉద్యమం ఉంది. ఇందిరారెడ్డి, రాములు ఇట్లా చాలామంది లీడర్లు ఉన్నారు. అప్పుడు చాలా స్ట్రాంగ్ లీడర్లు వాళ్ళంతా. పీడిఎస్, ర్యాడికల్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ బలమైన విద్యార్థి సంస్థలు ఉంటే హాస్టల్ కండిషన్స్ బాగలేవు. మాకు మంచి ఫెసిలిటీ పెట్టాలని ఆ కలెక్టర్ కదా ధర్నా చేసినాం. కేఎస్ఆర్ మూర్తి కలెక్టర్ ఉన్నాడు. ఉన్నప్పుడు లోపలికి పిలిచినప్పుడు లోపలికి పిలుస్తలేడు. పిలవకపోతే పిల్లలంతా రెచ్చిపోయి లోపలికి పోయి విధ్వంసం సృష్టించి పడగొట్టి కలెక్టర్ మీద చేసుకున్నారు. నేను కలెక్టర్ కొట్టేటప్పుడు ఆపినా, నేను కొట్టలేదు. అందరూ బ్లేమ్ నాకు వచ్చింది కానీ కలెక్టర్ని కొట్టిండు అని. నేను కలెక్టర్ కొట్టడాన్ని ఆపినా. అప్పుడు వెంటనే 25 మంది మీద కేసు పెట్టిర్రు, జైలుకు పంపిర్రు. నేను తప్పించుకొని పోయినా. ఆ తర్వాత నా మెరిట్ చూసి కేఎస్ఆర్ మూర్తి మంచి ఆశయం కోసం కొట్లాడుతుండు. మెరిట్ పిల్లగాడు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అంతా చెప్పిన మా కాలేజీలో, సార్ ఆయన ఐఏఎస్ వస్తుంది, మంచి ఇంటెలిజెంట్ అని చెప్తే కేసు పెట్టింది, విత్డ్రా చేసుకున్నారు. అంత చరిత్ర. అంతేకాదు హాస్టల్లో అప్పుడు ఎన్ని ఉండే 1978 దాకా 600 ఎస్సీ హాస్టళ్ళు ఉన్నాయి, 50 బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. పిల్లలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ హాస్టళ్ళు పెట్టాలన్నప్పుడు జలగమంగారావుతో, చెన్నారెడ్డితోటి అనేక సార్లు ధర్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. చేయకపోతే 1978 సెప్టెంబర్ 27 నాడు హాస్టల్ విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి 2000 మందిని ఉమ్మడి అసెంబ్లీ ముట్టడించినాం. పోలీసులు గేట్ పెట్టారు, 100 మంది పోలీసులు ఉన్నారు. అయినా గేట్లు దుంకి నేను దుంకిన ఫస్ట్ దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు వాళ్ళ కొట్టాం. అప్పట్లో 78లో అప్పట్లోనే హాస్టళ్ళ కోసం హాస్టల్ కానీ మీరు చేసిన ఉద్యమాల తర్వాత 50 నుంచి 600 హాస్టల్ ఏదో పెరిగినట్టున్నాయి ఇప్పుడు. అప్పుడు ఆ సంవత్సరమే 500 వచ్చినాయి. అంచెలకి ఎవ్రీ ఇయర్ 6000కు పోయింది. ఓకే. అయితే హాస్టళ్ళ కోసం ఆ టైంలోనే అంత కొట్లాడిన ఆర్ కృష్ణన్న ఇప్పుడు మన వార్తలలో చూస్తున్న నిత్యం అది బదనామా నిజమా తెలియదు. పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు, దవాఖానలో జాయిన్ అవుతున్నారు, పాములు కలిసి చచ్చిపోతూ ఉన్నారు. అదే మీరు ఏదైతే గురుకుల హాస్టల్ కోసం బీసీ హాస్టల్ కోసం కొట్టారో అవే హాస్టల్లో. మరి ఎందుకు హాస్టల్ మీద ఇప్పుడు ఎందుకు కృష్ణన్న మాట్లాడతలేడు? ఇప్పుడు నేను హాస్టల్ మీరు కదిలితే కొంచెం సమస్య పరిష్కారం అంటే అందులో ఈ సమస్య ఎప్పటికి ఉండేది. అనారోగ్యం పాలయ్యేది, హాస్పిటల్లో చేరేది, పాములు కలిసేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. ఈ మధ్య టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు హాస్టల్లను చూసుడు, పిల్లల బాగోగులు చూసుడుతోటి. వాళ్ళ వల్ల మీడియా ఎక్స్పోజర్ ఎక్కువైంది. ఇది రొటీన్ ఉండేది అది. కాకపోతే నేను ఎప్పటికప్పుడు కొట్లాడుతున్నా. నేను మీడియాలో చెప్తే ఎక్స్పోజ్ కాదు. పార్టీలు పెద్ద పార్టీలు కాబట్టి వాళ్ళు చెప్తే ఎక్స్పోజ్ ఎక్కువవుతుంది. ఇది పెద్ద సమస్యని సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అది మంచి పరిణామమే, దాన్ని నేను వ్యతిరేకించడం లేదు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నారు. మీరు ఊళ్ళకు ఉండి గ్రామాలకు ఒక 50 ఏళ్ళ కింద చదివేటోడు ఊరికొక్కడు ఉండే, ఇప్పుడు ఇంటికి ఒకరు ఉన్నారు. ఎట్లా గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదువుతాడు. ప్రతి ఇంట్లో డిగ్రీ చదివేటోళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు డిగ్రీ చదివేటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను పెట్టించి పోరాడిన హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ల వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటాం. దీనికి ఒక ఎజెండా ఉన్నది, పొలిటికల్ ఎజెండా కాదు. నా జాతి చదువుకోవాలి, గౌరవంగా బతకాలి, పేదరికం నుంచి విముక్తి కావాలని పోరాడి ఇవన్నీ పెట్టించిన. ఏదైతే మీ ఆశయం ఉన్నదో బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, మంచి స్థానంలో ఉండాలి, పదవులలో ఉండాలి, చట్టసభలలో ఉండాలని మీరు పోరాడి చేసిన మీ ఆశయం దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్ని పార్టీలు, ఇప్పుడు మీరు పనిచేస్తున్న బీజేపీ పార్టీతో సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. అంటే బీసీలను ఒక్కటైతుంది ఈ క్రమంలో బీసీ నినాదం ఎత్తుకోవడం ఎట్లా చూడొచ్చు అంటే వీళ్ళని మళ్ళీ విచ్ఛిన్నం చేసి మళ్ళీ పెద్ద కులాలకు సంబంధించిన ఎవరైతే అంటున్నారో
వాళ్ళే దీన్ని ట్రాప్ చేస్తున్నారా, లేక బీసీల ఐక్యత కాకుండా నిజంగా బీసీలు ఏకమవుతున్నారనే భయంతో ఈ పార్టీలన్నీ బీసీని ఆదాయం ఎత్తుకున్నాయి? మేము చేసిన సుదీర్ఘ పోరాటాల వల్ల ఒకటి, ఈ పోరాటాల వల్ల వచ్చిన ఫలితాలు హాస్టల్లో లక్షల మంది, గురుకులాలలో 8 లక్షల మంది ఏటా చదువుతున్నారు 2 తెలుగు రాష్ట్రాలు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ 30 లక్షల మంది, స్కాలర్షిప్లు అందరికీ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు చదువుకున్నారు. దీంతో బీసీలకు గతంలో జరిగిన అన్యాయాన్ని, చైతన్యాన్ని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి చైతన్యం పొందుతున్నారు. ఈ చైతన్యము తిరుగుబాటుకు వస్తుంది. ఈ బీసీ వాదం పెరిగింది. దీంతో ప్రజలందరూ కూడా, పార్టీలన్నీ కూడా బీసీలలో చైతన్యం పెరిగింది. వాళ్ళని మనం రాజకీయంగా తొక్కలేము, విద్యా ఉద్యోగాలలో తొక్కలేము, వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తామనే దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే బీసీ 76 ఏళ్ళు అయింది ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కాదు. ఒక్కడన్నా బీసీ చీఫ్ మినిస్టర్ అయిందా? బీసీ చైతన్యం లేనటువంటి అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో 10 మంది అయ్యారు, తమిళనాడులో మొత్తం వాళ్ళే, మధ్యప్రదేశ్లో అయ్యారు, ఛత్తీస్గఢ్లో అయ్యారు, రాజస్థాన్లో అయ్యారు, ఉత్తరప్రదేశ్, బీహార్లో అయితే రెగ్యులర్గా అవుతుంది. కానీ ఇంత చైతన్యం ఉన్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు కాలేకపోయారు? అనేక మందికి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కూడా ఈ పార్టీలు ఇవ్వలేదు అవకాశం. కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు కానీ, జి శ్రీనివాస్కు, జగన్నాథరావు గారికి, మాణిక్యరావు గారికి ఉద్దండులైన బీసీ నాయకులు వాళ్ళు చీఫ్ మినిస్టర్కి పోటీ పడ్డారు, కానీ వాళ్ళకు చీఫ్ మినిస్టర్ అవకాశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.